ఇక మరి కాసేపట్లో తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీని ఇరుకున పెట్టేందుకు ప్రభుత్వం శ్వేతపత్రాలను విడుదల చేయనుంది. అందుకోసం పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ చేయడానికి ప్రభుత్వం సిద్ధమైంది. అయితే ప్రభుత్వంపై ఎదురుదాడికి దిగేందుకు బీఆర్ఎస్ నేతలు కూడా సిద్ధమైపోయారు. ప్రభుత్వం సంధించి అన్ని ప్రశ్నలకు బదిలిచ్చేందుకు బీఆర్ఎస్ నేతలు సంసిద్ధమయ్యారు. దాంతో ఇవాళ సభ రసాభసగా మారే అవకాశం కనిపిస్తోంది. మరి కాసేపట్లో తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవుతాయి. ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీని ఇరుకున పెట్టేందుకు ప్రభుత్వం శ్వేతపత్రాలను విడుదల చేయనుంది. అందుకోసం పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ చేయడానికి ప్రభుత్వం సిద్ధమైపోయింది. అయితే ప్రభుత్వంపై ఎదురుదాడికి దిగేందుకు బీఆర్ఎస్ నేతలు కూడా సంసిద్ధమయ్యారు. ప్రభుత్వం సంధించే అన్ని ప్రశ్నలకు బదిలిచ్చేందుకు బీఆర్ఎస్ నేతలు సిద్ధమయ్యారు. దాంతో ఇవాళ జరిగే అసెంబ్లీ సమావేశాల సభ రసభసగా మారే అవకాశం కనిపిస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ను మా ప్రతినిధి నాగేంద్ర అందిస్తారు. నాగేంద్ర, చెప్పండి. థ్యాంక్ యూ జమీమా. మరి కాసేపట్లో 11 గంటలకి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు 5వ రోజు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. మొదటగా సమావేశాలు ప్రారంభమైన తర్వాత ముగ్గురు ఎమ్మెల్యేలు, ముఖ్యంగా మెదక్ జిల్లాకు సంబంధించినటువంటి మాజీ ఎమ్మెల్యే అయినటువంటి రామన్న గారి శ్రీనివాసరెడ్డితో పాటు మరొక వైపు పరిగి ఎమ్మెల్యేకి సంబంధించి మాజీ ఎమ్మెల్యే కొప్పుల హరీష్ రావు, అదేవిధంగా భద్రాచలంకి సంబంధించినటువంటి మాజీ ఎమ్మెల్యే కుంజా సత్యవతి, వీళ్ళ మృతికి సంబంధించి మొదటగా సంతాపం తెలుపుతారు. సంతాపం తెలిపిన తర్వాత తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో అధికార పార్టీ అయినటువంటి ప్రభుత్వం ఈ 10 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలించినటువంటి బీఆర్ఎస్ పార్టీ ఎన్ని అప్పులు చేసింది, తెలంగాణ ఆదాయం ఎంత, ఖర్చులు ఎంత అన్న దానిపైన ఒక శ్వేతపత్రం రిలీజ్ చేయబోతుంది. ఆర్థిక పరిస్థితికి సంబంధించినటువంటి ముఖ చిత్రాన్ని అంతటిని కూడా అసెంబ్లీ కేంద్రంగా ప్రజలకి తెలియపరచాలనేటటువంటి దానిలో భాగంగానే ఈరోజు అసెంబ్లీ వేదికగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చేందుకు అధికార పక్షం సిద్ధమవుతుంది. ఇప్పటికే అసెంబ్లీలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చేందుకు ప్రత్యేకంగా స్క్రీన్లు ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఈ 10 సంవత్సరాలు బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చినటువంటి ఆదాయంతో పాటు చేసినటువంటి ఖర్చులు, అదేవిధంగా ఎన్ని వేల కోట్లు, దాదాపు ఇప్పటివరకు కూడా కాంగ్రెస్ ఆరోపిస్తూ వస్తుంది. దాదాపు 3 లక్షలకు పైగా కూడా 3 లక్షల కోట్లకు పైగా కూడా ప్రభుత్వం అప్పు చేసిందంటూ కూడా ఇప్పటివరకు కూడా ఆరోపిస్తూ వస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పటివరకు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 10 రోజులైంది. ఇప్పటివరకు కూడా శాఖల వారీగా అన్ని వివరాలను కూడా అధికారులతో పూర్తి నివేదికలను కూడా తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది. దానిలో భాగంగానే ఇప్పటికే విద్యుత్ శాఖకు సంబంధించి దాదాపు 81,000 కోట్ల అప్పు ఉంది. అదేవిధంగా మరొక వైపు సివిల్ సప్లైకి సంబంధించి దాదాపు 50,000 కోట్లకు పైగా కూడా అప్పు. ఇలాగా ప్రతి శాఖకు సంబంధించి ఎన్ని వేల కోట్లు అప్పు అయింది, అదేవిధంగా ఎంత నష్టపోయింది, ఎంత ఖర్చు అయింది, ఎంత రాబడి ఉంది, ఇలాగా అన్ని శాఖలకు సంబంధించి పూర్తి నివేదికలను ప్రభుత్వం ఇప్పటికే అధికారుల నుంచి తీసుకుంది. దాదాపు 4 రోజు అసెంబ్లీ సమావేశాలు జరిగిన తర్వాత 3 రోజులు గ్యాప్ ఇచ్చి ఈరోజు 5వ రోజు అసెంబ్లీ సమావేశాలని జరగబోతున్నాయి. ఈ 3 రోజుల పాటు పూర్తి స్థాయిలో
ప్రభుత్వం ప్రజలకి గత ప్రభుత్వం చేసినటువంటి అన్ని అంశాలను కూడా అసెంబ్లీ వేదికగా తెలియజేసేందుకు అన్ని ఏర్పాట్లను కూడా అసెంబ్లీ కేంద్రంగా సిద్ధం చేసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఒకవైపు అధికార పక్షం అసెంబ్లీ కేంద్రంగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తూ ప్రజలకు తెలియజేయాలనేటటువంటి అంశంలో భాగంగా శ్వేతపత్రం సైతం రిలీజ్ చేస్తున్నటువంటి నేపథ్యంలో దానికి ధీటుగా బీఆర్ఎస్ గత ప్రభుత్వం పరిపాలించినటువంటి నేతలు, ప్రతిపక్ష నేతలంతా కూడా మాకు కూడా అవకాశం ఇవ్వాలంటూ కూడా నిన్న అసెంబ్లీ సెక్రటరీని కలిసి అసెంబ్లీ వేదికగా మేము కూడా గత 10 సంవత్సరాలు మేము ప్రభుత్వంలో ఏమేం సాధించామన్న దానిపైన ముఖ్యంగా తెలంగాణ అంటే 2014కు ముందు తెలంగాణ ప్రభుత్వం ఆస్తులు ఎంత, అదేవిధంగా ఏ పథకాలు అమలు చేసాం, ఎంతమంది లబ్ధి పొందారు, తెలంగాణ వచ్చిన తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఎన్ని ప్రభుత్వ ఆస్తులకు సంబంధించి ఎంత మేర ఆదాయం పెరిగిందన్న దానిపైన ఇప్పటికే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తామంటూ కూడా నిన్న అసెంబ్లీ సెక్రటరీని కలిసి హరీష్ రావు విజ్ఞప్తి చేసినప్పటికీ ఆయన తిరస్కరించడం జరిగింది. దీంతో ఈరోజు కొద్దిసేపటి క్రితమే బీఆర్ఎస్కి సంబంధించినటువంటి నేతలంతా కూడా గత 10 సంవత్సరాలుగా బీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేసింది, రాష్ట్ర ఆదాయం ఎంత పెరిగింది, ముఖ్యంగా వివిధ శాఖలకు సంబంధించి కానీ మరొకవైపు ప్రజలు ఏ మేరకు లబ్ధి పొందారన్న దానిపైన స్లైడ్స్ వారీగా ఇప్పటికే బీఆర్ఎస్కి సంబంధించినటువంటి నేతలంతా కూడా రిలీజ్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరొకవైపు అసెంబ్లీ ప్రారంభమైన తర్వాత సంతాపం తెలుపుతున్నారు. 3 మాజీ ఎమ్మెల్యేలు చనిపోయారు. వారికి సంతాపం తెలిపిన తర్వాత రాష్ట్ర ఆర్థిక ముఖ చిత్రం పైన శ్వేతపత్రం రిలీజ్ చేస్తారు. తర్వాత లఘు చిత్రం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఉంటుంది. ఉన్న తర్వాత ఈ ఆర్థిక పరిస్థితి పైన ప్రభుత్వం ఇచ్చినటువంటి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ పైన చర్చ ఉంటుంది, లఘు చర్చ ఉంటుంది. దీనిపైన అధికార నేతలు ఏ విధంగా ప్రతిపక్ష నేతలపై దాడి చేస్తారు, ప్రజలకి ఏ విధంగా తెలియజేస్తారు, అదేవిధంగా ప్రతిపక్ష నేతలు ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషన్లు ఇచ్చినటువంటి దాన్ని ఏ విధంగా ఎదుర్కొంటారన్న దానిపైన పెద్ద ఎత్తున ఆసక్తిగా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఈరోజు జరిగేటటువంటి అసెంబ్లీ సమావేశాలు మాత్రం వాడివేడిగా జరుగుతాయని చెప్పాలి. ఎందుకంటే ఒకవైపు ఇప్పటికే ప్రతిపక్ష నేతలు, మరొకవైపు అధికార పక్ష నేతలు డి అనే స్థాయికి అసెంబ్లీ వేదికగా చర్చలు జరుపుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ పైన అసెంబ్లీ వేదికగా హాట్ టాపిక్గా చర్చ జరిగేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుందని చెప్పాలి. జమీమా, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ అండ్ డీటెయిల్స్. నాగేంద్ర.